చికెన్ పకోడాని ఇలా తీసుకుని ఉల్లిపాయని తీసుకుని ఇట్లా తీసుకుని తింటే మనకి వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తెచ్చుకుని ఇక్కడైతే అరేంజ్ అయితే చేసుకున్నాము. అబ్బా సూపర్ ఏందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం అయితే మంచి టేస్టీ చికెన్ పకోడా చేయడానికి అయితే వెళ్తున్నాం. పొయ్యి ఆడ పెట్టుకుందాం, బాగా అవుతుంది. పనికిందా డిక్కీలో ఏమైనా ఉండిరా ఇంకా టమ్ టమ్ చికెన్ తీరాలి మంచి చికెన్. గైస్, ఇప్పుడైతే మనకి వంటకి కావాల్సిన పుల్లలు అయితే సేకరిస్తున్నాం అనమాట. ఎక్కడన్నా ఇట్లా ఒట్టి పుల్లలు ఉంటే అన్ని ఒకసారి తీసుకుని మన వంటకి అయితే యూజ్ చేసుకున్నాము. గైస్, ఇప్పుడైతే మనము పొయ్యిని అయితే తయారు చేస్తున్నాం. ఈరోజు మనం కుకింగ్ చేసుకునే ప్లేస్ వచ్చేసి మా ఊరు పక్కన వెంచర్స్ లెక్క అయితే వచ్చాము. ఇక్కడైతే మంచి లొకేషన్ అయితే ఉంది. మనకి వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తెచ్చుకుని ఇక్కడైతే అరేంజ్ అయితే చేసుకున్నాము. మిగతా అయితే వీడియోలు అయితే మాట్లాడుకున్నాము. అలానే మనకి గెస్ట్ వచ్చేసి మన కిషోర్ అయితే వచ్చాడు నంద్యాల నుంచి. ఒకసారి హాయ్ చెప్పు కిషోర్. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మన వంట అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ముందుగా అయితే మనం తెచ్చుకున్న చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఒక పాత్రలో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మనం చికెన్ అయితే శుభ్రం చేసుకున్నామంటే అందులో ఏమైనా క్రిములు ఉన్నా అన్ని తొలగిపోతాయి. సరే, చికెన్ పకోడా చేసుకోవాలంటే ముక్కలను మాత్రం సన్నగా కొట్టించుకోవాలి. చికెన్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. శుభ్రం చేసుకునే చికెన్ అయితే ఒక బౌల్లో తీసుకోవాలి. తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు తీసుకోవాలి. తగినంత కారం అయితే వేసుకోవాలి. తగినంత చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, తర్వాత కార్న్ పౌడర్ అయితే తీసుకోవాలి. కాసంత నూనె వేసుకుని బాగా మసాలాలు అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కకు మసాలా బాగా పట్టేటట్టు ఇట్లా నీట్గా కలుపుకోవాలి మనము. అలా అన్ని మసాలా కలుపుకున్న చికెన్ అయితే ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనమైతే ఉల్లిపాయలని సన్నగా అయితే తరుక్కుంటున్నాము. మన చికెన్ అయితే మసాలాలను కలిపి పక్కన పెట్టేశాము. ఈ గ్యాప్లో మనం అయితే ఉల్లిపాయలని అలానే మిర్చిని అయితే కట్ చేసుకుందామని కట్ చేసుకుంటున్నాము. మిర్చిని అయితే ఇట్లా అడ్డంగా కోసుకోవాలి గైస్. కోసేటప్పుడు జాగ్రత్త. ఎన్నోసార్లు చేతులు అయితే కోసుకున్నాను నేను. ఇవి వచ్చేసి మేము మా దగ్గర విలేజ్ దగ్గర పొలంలో అయితే తెచ్చాము. ఇవి ఆర్గానిక్ మొత్తము. మీరు గెస్ చేసినది కరెక్టే. ఇవైతే పొలంలో దబ్బేసి తెచ్చాము. పెడతారని నాకు ఆల్రెడీ తెలుసు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పొయ్యినైతే అంటించుకుంటున్నాము. పాస్ అయినా గాయస్, మనమైతే నూనెని ఇలా వేడి చేసుకోవాలి బాగా. బేబీ ఇంకా కొంచెం ఇంకా 2 ముక్కలు వేయి సాలే. ఆవులకు 2 ముక్కలు వేయి సాలే రంగా. ఒక్కసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు.
బాగా కలిపి దాంట్లో మంట ఆరిపోతుంది. పుల్లలు పెడతారు వీళ్ళకి. రే మంట లేదురా. ఎట్రాంగా మన చికెన్ పకోడా అయితే రెడీ అయింది. ఈ వెంచర్స్ దగ్గర మనకి ఈ అన్ననే అనమాట పర్మిషన్ ఇచ్చినది. అన్ననే ఉంటాడు ఈ వెంచర్స్ దగ్గర. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరన్నా? వీరన్న. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది. మాకైతే పీస్ఫుల్గా అయితే ఇక్కడ కుకింగ్ చేసుకునేకైతే చాలా మంచిగా అనిపించింది. మన ఫుడ్ అయితే ఎక్సలెంట్గా అయితే రెడీ అయ్యింది. ఇప్పుడైతే అన్నకి టేస్ట్ చూపిద్దాం. అలానే మన ఫ్రెండ్ కిషోర్ కూడా టేస్ట్ చూపించి అడుగుదాం ఎలా ఉందో. అన్న తీసుకోనా. టేస్ట్ ఎట్టుంది కిషోర్? టేస్ట్ బాగుందన్నా? నేను కూడా టేస్ట్ ట్రై చేస్తా ఎలా ఉందో. చికెన్ పకోడాని ఇలా తీసుకుని ఉల్లిపాయని తీసుకుని ఇట్లా తీసుకుని తింటే మామూలుగా ఉండదు. మనం నెక్స్ట్ పెద్దపాయలు తెచ్చుకున్నాం. సూపర్. అబ్బాబాబా సూపర్ ఏందండి. ఫైనల్ అయితే మనం అయితే ఫుడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. అలానే టేస్ట్ కూడా హైలైట్గా వచ్చింది. నెక్స్ట్ ఫుడ్ ఏం ట్రై చేయాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి లొకేషన్ ఎక్కడంటే మేము రేమునూరు అలానే గుంటుపాపల అనే విలేజ్ మధ్యలో వెంచర్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేషనల్ హైవే పడిపోతుంది. ఇక్కడ వెంచర్ లొకేషన్ బాగుందని మేమైతే ఇక్కడికి వచ్చి ఈరోజు అయితే క్యాంపెయిన్ చేసి కొంచెం కుకింగ్ వండుకొని ఇక్కడైతే మంచిగా టైం స్పెండ్ చేసాం అనమాట ఈరోజు సండే స్పెషల్గా. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెంచర్స్ అయితే సేలింగ్లో ఉన్నాయంట. మీకు డీటెయిల్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్ వెళ్ళి చెక్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే బై చేయండి. అలానే ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మేము ఏదైనా వీడియో పెడితే మీకు త్వరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫస్ట్గానే. ఇంకా కొత్త కొత్త వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, అలానే ఇంకా క్యాంపింగ్ అన్నీ ఉంటాయి. A to Z వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.